హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి సర్కారు పరిస్థితి, ఎల్లో పత్రికలు, ఎల్లో బ్యాచ్, ఈ పచ్చహమాస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక చందంగా మారిందనమాట. అదానిని విమర్శించలేరు, అట్లా అని అదానిని విమర్శించి మోడీకి టార్గెట్ కాలేరు. ఇప్పుడు దొరికింది ఎవరు అంటే ఓ పావులో ఈకలో ముక్కలాగా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా తిరిగి తిరిగి వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను బాబు గారు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒక కేంద్ర ప్రభుత్వ మీటింగ్లో ఆయన పాల్గొని ఫ్యూచర్లో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ధరకు, ఆఖరికి ₹1.50 కంటే తక్కువకే దొరికే పరిస్థితుల్లో ₹2.49 వైసీపీ సర్కార్ ఎట్ట కొన్నది? అట్లా కొనడం తప్పు కదా. గుజరాత్ ₹1.90 ఇంకా కొన్నప్పుడు ఎందుకంత ఎక్స్ట్రా పెట్టి కొన్నారు? ఇదంతా స్కామ్ కాదా అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఒకసారి ఆయన ఏమన్నాడో విందాం. 2014 we have scaled it up. At that time, Piyush Goyal was the Minister for Energy. In one conference, some of you are aware, I gave a statement. Future green energy rate, solar energy rate will come down to ₹1.50. Almost all ₹1.99 in Gujarat has come at one stage. Now, how to cover green energy regarding to residential. విన్నారు కదా, ఇది బాబు గారి సందేశం అనమాట, జాతికి ఇచ్చిన సందేశం. ఈ లెక్కన అంటే కూటమి సర్కారు ముందే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయిందనమాట. ఎందుకంటే రేపు కుదుర్చుకోబోయే ఎంఓఏలు ఏవైనా కూడా ₹1.50 కంటే తక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే దిక్కుమాలిన సర్కారు, ఆయనది అడ్మినిస్ట్రేషన్ చేత కాదు కాబట్టి ప్రజలు బండకేసి కొట్టిరు, 11 సీట్లు ఇచ్చిర్రు, అయిపోయింది, ఆ తతంగం అయిపోయింది. ఇప్పుడు అదానిది స్కామ్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జేబులోకి 1750 కోట్ల ముడుపులు ముట్టినాయని మీరు ఆరోపణలు చేసినప్పుడు, మరి ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ₹1.50 కంటే తక్కువకు కొనుక్కునే దమ్ము ధైర్యం మీకుందా? ఇది ఆంధ్రజాతికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని టార్గెట్, ఎందుకంటే మనం ఇవన్నీ మాట్లాడతాం ఎక్కడ, ఢిల్లీలో చక్రం తిప్పే రోజుల్లో ఢిల్లీలో మాట్లాడతాం. ఇవేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మన పచ్చ మీడియాలో రాకపోతే అది వార్తనే కాదన్న భ్రమల్లో బతికేస్తూ ఉంటారు అనమాట. ఇది మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైరల్ అవుతా ఉంది. మీరు ఇప్పుడు ఈ అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకొని ఇప్పుడు ₹1.50 కనుక కొనకపోతే మిమ్మల్ని రోడ్ల మీద పరిగెత్తించే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దేశ చరిత్రలోనే, ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ పుట్టుక నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం చేసినాం. ₹6.99 మన బాబు గారు కొన్న రోజుల నుంచి ₹2.49 కంటే ఒక్కొక్క యూనిట్ని ₹4.5 పైగా తగ్గించుకున్నది సంపద సృష్టి కాదా? ఒక్కొక్క ఏడాది 3,500 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్య సేవ్ చేసినాం. ఇదంతా సంపద సృష్టి కాదా? తమ హయాంలో సంపదను సృష్టిస్తే బాబు గారు అంతా ఆవిరి చేస్తూ ఉన్నారని చెప్పి ఎంత పెద్ద డైలాగ్ కొట్టిండు. సో వీటన్నిటి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే మించిన సంక్షేమాన్ని ఇస్తాం, మించిన అభివృద్ధి చూపిస్తామని చెప్పి మీరు అన్నారు కదా, అందుకే మీకు 124 సీట్లు ఇచ్చారు కదా. ఆ కోణంలో మీ పాలసీలన్నీ మార్చుకోవాలి తప్పిస్తే అంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పటికే మద్యం షాపులలో, మద్యం లిక్కర్ టెండర్లలో, ఇసుక టెండర్లలో మన దోపిడీ, మన సంపద సృష్టి ఏ రేంజ్లో ఉందో ప్రజలకు అర్థమవుతలేదా? మీ హయాంలో ఇంకా రేట్లు తగ్గుతాయి, ప్రజలు ఇంకా సుభిక్షంగా బతుకుతారన్న భ్రమల్లో అయితే ఏం లేరు, ఆల్రెడీ తేలిపోయింది అది. సో మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ దిక్కుమాల కథనాలన్నీ రాసి మన ఏళ్ళతో మన కన్నే పొడుచుకుంటున్నాం. ఇంకొకటి దీనికి తోడు అసెంబ్లీ సాక్షిగా ఏదో చట్టాన్ని తీసుకొచ్చారు కదా, సోషల్ మీడియా అబ్యూస్ యాంటీ యాక్ట్ అని. మీ ఏళ్ళతో మీ కన్ను పొడుచుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. అవన్నీ రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.